హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టెక్నాలజీ పెరిగాక ఉత్తరాలతో మనకేం పని ఉందిలే, పోస్ట్ ఆఫీస్‌కి ఎవడు వెళ్తాడు అనుకుంటాం మనం. కానీ ఫిజికల్‌గా ఏదైనా డాక్యుమెంట్స్, పేపర్స్ లాంటివి ఏమైనా పంపించాలంటే పోస్ట్ ఆఫీస్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఏ డాక్యుమెంట్స్ అయితే పంపించాలనుకుంటున్నానో వేరే వాళ్ళకి అయి ముందుగానే ఇంటి దగ్గరే చెక్ చేసుకొని బయలుదేరాను. ప్రెజెంట్ వింటర్ సీజన్ అవ్వడం వల్ల బయట చలి భయంకరంగా ఉంది. వెళ్ళేది కారులో అయినా చలికి తట్టుకోలేం కాబట్టి ఇద్దరం చెరొక జాకెట్ ఏసుకొని వెళ్తున్నాము. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ వాటన్నిటికి మంచి రీచ్ వచ్చాయి. అట్లాగే ఈ వీడియోను కూడా చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. మన వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడికి తప్ప ఎవడికి ఉత్తరాలు రావు. అది బ్యాంక్ నుంచి మాత్రమే. కానీ అమెరికాకొచ్చాక నువ్వు ఏ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయినా సరే వాళ్ళు ఉత్తరాలు పంపిస్తూనే ఉంటారు. దానికి సంబంధించి అప్డేట్‌లయితే. ఇన్ని సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినా కూడా ఇక్కడ కూడా లెటర్ ఎయ్యాల్సి వస్తదని నేను కల్లో కూడా అనుకోలేదు. నా 5, 6 తరగతంతా హాస్టల్‌లోనే గడిచింది. కరెక్ట్‌గా అప్పుడే బడిలో ఉత్తరం ఎలా రాయాలో నేర్పించేవాళ్ళు మాకైతే. అదిగో ఆ రోజు రాయడమే. మళ్ళీ ఈ రోజు అవసరం పడింది నాకైతే ఉత్తరం రాయడం. 3 మైళ్ళ దూరం అయితే ఉంది. మన ఇంటి దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళేదానికి. మన ఇండియాలో లెక్కన ఇక్కడ కూడా రకరకాల కొరియర్ సర్వీసులయితే ఉన్నాయి. అదేనండి ఫెడ్‌ఎక్స్, యూఎస్‌పీఎస్, డీహెచ్ఎల్ అట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అన్ని రకాల పబ్లిక్ సర్వీసెస్ అన్ని మన ఇంటి దగ్గరే ఉంటాయి. అదిగో ఫైనల్‌గా అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మనం చేరుకున్నాము. అదిగో ఆ అమెరికన్ ఫ్లాగ్ ఉన్నదే పోస్ట్ ఆఫీసు. పోస్ట్ ఆఫీస్ ముందు కార్ పార్క్ చేద్దామంటే ఎక్కడా ఖాళీ గూడా లేదు. దానికి తోడు ఈ రోడ్డంతా వన్ వే. ఈ ఏరియా అంతా కొంచెం కొండెత్తు ప్రాంతము. అందరూ కొండ మీద ఇల్లు కట్టుకున్నారు. ముందెక్కడ ఖాళీ లేదు కాబట్టి మనం కారు వెనక్కి తీసుకెళ్ళి పార్క్ చేసుకొని రావాలి. అలా అనుకోని ఇలా తిరిగానో లేదో నాకైతే కార్ పార్కింగ్ ముందే దొరికింది. కారు దిగామో లేదో చలి భయంకరంగా ఉంది బయట. ఇదిగో ఇదేనండి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్. పోస్ట్ ఆఫీస్ ముందు నుంచి చూడ్డానికి ఇలా అయితే ఉంటది. ఒక పోస్ట్ బాక్స్, ఒక లెటర్ బాక్స్ అయితే ఉందిక్కడ. మా చేతన్ గాడైతే చలికి తట్టుకోలేక లోపలికైతే ఎళ్ళిపోయాడు. అలా లోపలికి అడుగు పెట్టానో లేదో లోపలేమో జనాలు చానా మందున్నారు. ఇక్కడ ఏ అవసరం కోసమైనా మనం బయటికెళ్తే ఖచ్చితంగా క్యూలో నుంచోవాల్సిందే. 10 నిమిషాలైతే పట్టింది నేను వెళ్ళేసరికి. ఈ డాక్యుమెంట్స్ పంపించడానికి నేను ఒక మెయిల్ కవర్ తీసుకున్నానిక్కడ. నా డీటెయిల్స్ ఫిల్ చేసి నేనైతే సబ్మిట్ చేశాను వాళ్ళకి. నా టు అడ్రెస్, ఫ్రమ్ అడ్రెస్ వెరిఫై చేసుకొని ఫైనల్‌గా అయితే నాకొక ట్రాకింగ్ ఐడీ అయితే ఇచ్చారు. 4 పేపర్లున్న ఈ డాక్యుమెంట్ పంపించడానికి నాకైతే $10 అయితే ఖర్చయింది. బిల్లు నా చేతిలో పెట్టి అందులోనే ట్రాకింగ్ ఐడీ ఉంది చెక్ చేసుకోండి అని చెప్పింది. ఇదేనండి అమెరికాలో నా పోస్టల్ ఎక్స్‌పీరియన్సు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.